వారు మన కంటికి కనబడుతున్నటువంటి మానవ మూర్తులు కాదు, వారు ఆది దంపతులు. ఆ ఆది దంపతులకి మన ప్రాంతం దొరకడం అనుకోకపోతుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందంటే, మా కుటుంబం, మా ఇంటి పేరు మాధవపెద్ది, సినిమా రంగంలో అందరూ ఉంటారు. నాకు వ్యక్తిగతంగా శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారితో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ మాతృశ్రీలో చదువుతున్నప్పుడు పరిచయం అయింది. ఆ తర్వాత మా నాన్నగారు చాలా చిన్న ఏజ్లో పోయేటప్పటికీ జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఎందుకంత తక్కువ ఆయుష్ ఉందని చెప్పి రీసెర్చ్. అప్పుడు సీతారామ శాస్త్రి గారి దగ్గర ఉండే డాక్టర్ సత్యనారాయణ గారు 1996లో కేపీ పద్ధతి అనేది ఒకటి ఉందిరా అబ్బాయి, ఇది నువ్వు కొంచెం చేస్తూ ఉండు రీసెర్చ్ అన్నారు. అది ఇంకా పూర్తి కాలేదు, ఆయన ఆకస్మికంగా పోయాడు. దెన్ వేర్ ఈజ్ ద గైడెన్స్? సరే, ఒకటే మార్గం ఉన్నది. ఒక సరైనటువంటి గురువులు ఆశీస్సులు దొరకాలి అంటే గురు చరిత్ర చదవాలి అన్నది తెలిసింది. షిరిడీ సాయినాథుని మొట్టమొదటి పూజ 1942 బాపట్లలో మా ఇంట్లో జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని గురు చరిత్ర గాంగాపూర్ వెళ్ళి వారం రోజులు పారాయణ చేసి వెనక్కి వచ్చి, నేను సిబిఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఎదురుగానే ఉన్నారు మా ఏవిఎం గారు సైలెంట్గా. ఏం చెప్పాలి, ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను, ఇక్కడే ఉన్నారు మా ఏవిఎం గారు. కరెక్ట్గా వారం రోజులకి కేపీ ఫారం అని పెట్టారండి. ఐఏఎస్ నింజయ్ గారు, మోహన్ గారు, వీరు